గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా థియేటర్స్ ఇవి యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా ఉండే సినిమా థియేటర్స్ ఈ మధ్య కాలంలో పెద్దగా దాన్ని ఏమంటారు మల్టీప్లెక్స్లు చేసి ఒక్కొక్క టికెట్ ధర 500 600 ఇక మీ ఇష్టం ఎంత అంటే అంత పెట్టి వసూలు చేస్తున్నారు. అసలు సినిమా థియేటర్లకే జనాలు పోతలేరు సినిమా చూడడానికి అంటే ఈ టికెట్ల ధరలు చూసిన తర్వాత ఇక సామాన్యుడైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లలతోని పోదాము అంటే మినిమం ఒక 2000 3000 అయితే కానీ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే టికెట్ ధర అటు పోని ఆడ మంచిగా ఇట్లా రకరకాల తినుబండారాలు ఉంటాయి. ఒక పాప్కార్నే దగ్గర కొన్ని ప్లేసెస్లో అయితే 300-400. టికెట్ ధర ఎంతనో తినుబండారాల రేటు కూడా అంతనే. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎంతమందిని కలిసినా ఆడ ఏం లాభం లేకుండా పోయింది. ఈరోజు PYL అంటే ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ వాళ్ళు సంధ్యా థియేటర్ దగ్గర సంతకాల సేకరణ చేస్తున్నారు. ఏమని ఇట్లా థియేటర్స్ అన్నీ కూడా దోచుకుంటున్నాయి, అసలు దీని మీద దృష్టి పెట్టండి, ఇంతింత దోచుకోవడం ఏంది అనేది వాళ్ళ వాదన. మనతో పాటు బిఎస్ కృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన ఈ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్కి సంబంధించిన మెంబర్. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు, మీరు ఈరోజు ఈ సంతకాల సేకరణ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేడం, ఇచ్చే మరి ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవస్థ సినిమా వ్యవస్థ దోపిడీ రకంగా ఒక మాఫియా రకంగా ఏర్పడతా ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు మా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ గా PYL గా మేము ఈ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ఈ సంధ్య థియేటర్ నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. దశల వారి ఉద్యమాలు చేయాలని మా ప్రోగ్రెసివ్ యూత్ గా అనుకుంటా ఉన్నాము. ఒకవైపు రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా అనేక మంది పుట్టికొస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదిక ప్రజల అభిప్రాయం సేకరణ ఎట్లా ఉందంటే సినిమా మాఫియా పైన విచ్చలవిడిగా దోసుకుంటున్నారనే విషయాన్ని సోషల్ మీడియా ప్రజలే మద్దతు ఇస్తా ఉన్నారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు కూడా ఈరోజు పుట్టుకొచ్చడానికి కారణం ఏంటంటే ఈ దోపిడి మాత్రం ఒకటని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం సినిమా చూస్తే ఈరోజు పరిస్థితి లేదు. ఒక 3000 సామాన్య పోయి సినిమా చూడాలంటే వినోదం చూడాలంటే ఒకవైపు 3000 నుంచి 5000 వరకు ఖర్చు అవుతా ఉంది. మరి ఈ ఖర్చు ఎవరు భరించాలి? ఈ ప్రభుత్వాలు ఎందుకోసం? ఒకవైపు ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పుష్పఘటన చూసుకున్న తర్వాత ప్రభుత్వమే చెప్పింది ఏకంగా ప్రీమియం షోలు కానీ టికెట్లు రేట్లు కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ గారు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మేము చెప్తా ఉన్నాము, టికెట్లు రేంజ్ పెంచాం, ప్రీమియం షోలు వేయమని అన్నారు. ఈ ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళకే వత్తాసు పలుకుతూ సినిమా మాఫియాకి దోపియాకు మద్దతు ఇస్తున్నటువంటి ఈ రేవంత్ ప్రభుత్వం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మా ఉద్యమాన్ని ఈ రోజు ఈ సంధ్య థియేటర్ నుండి మొదలుకున్నాం. ప్రతిరోజు మేము ఈ రోజు నుండి మొదలుకొని సినిమా థియేటర్ లో ఉన్నటువంటి చిన్న దోపిడీ, ముఖ్యంగా చిన్న పాప్కార్న్ నుండి 10 రూపాయల పాప్కార్న్ 500-1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ సినిమా మాఫియాకు దోపిడికి మద్దతుగా ఉండకండి. ఇక్కడ తెలంగాణ ఉన్న ప్రజానికం సోషల్ మీడియా చెప్తుంది, వాళ్ళ బాధలు చూడండి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఈ దోపిడీ వ్యవస్థ ఎట్లా ఉందని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు మా మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం, ఈ ప్రజలు, యువత అందరూ కూడా మా ఉద్యమానికి మద్దతు వచ్చి వాళ్ళు మా ఉద్యమంలో పాల్గొనాలని మేము ఈ రోజు పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు సామాన్యులు నిజంగా సంతకాలు చేస్తున్నారా అండి? అంటే ప్రధానంగా వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు? మేము సంధ్య థియేటర్ దగ్గర వచ్చి ఒక 5 minutes 6 minutes లోనే అందరూ గుమ్ముగూడున్నారు. ఏంటి అని చదివేసారు. చాలా మంది మాతోని వాళ్ళ బాధలు చెప్తున్నారు. మేము సినిమాకు మా ఫ్యామిలీ తీసుకొని రావాలంటే ఇప్పుడు సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. మేము మా పరిస్థితి మీకు మద్దతుగా సంతకం చేస్తాం. మీ ఉద్యమంలో మీరు ఎక్కడ ఏ ఉద్యమం తీసుకున్నా ఆ ఉద్యమంలో మా స్వతహాగా పాల్గొంటామని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సంతకాల సేకరణ చేస్తున్న దాని పక్కనే వాళ్ళ నెంబర్లు కూడా ఈరోజు సేకరించి వాళ్ళ నెంబర్లు కూడా మనకు పెడతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం లోపలికి ఎలో చేసిందా మిమ్మల్ని అట్లా సంతకాల సేకరణ చేస్తుంటే? మేము ఆల్రెడీ చొచ్చుకొని వెళ్ళిపోయినాం. మమ్మల్ని పైన కొంచెం అంటే మా పైన దాడి చేయడం కూడా ప్రయత్నం చేశారు. దొబ్బులు అటు రిట్నూకారు. ఆ సంతకాల సేకరణ చేసినటువంటి దాన్ని కూడా తీసి పక్కన పడేశారు. కాబట్టి మేము ఎట్లయినా మేము చేస్తామని ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటామని ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కూడా నడుస్తా ఉంది. ఆల్రెడీ మేము లైవ్ లో ఉన్నాం. ప్రజా సేకరణలో ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తా ఉన్నారు. చిక్కడపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు,
వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్పాము. ఇప్పుడు వాళ్ళు కూడా పోలీసు బెటాలియన్ దించి ఇక్కడ మాకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంతకాలు సేకరించిన తర్వాత ఏం చేయబోతున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? మేము ఇంకో కొన్ని రోజుల వరకు అన్ని థియేటర్లో ప్రయత్నాలు చేసి సర్వేలు చేసి ఈ సర్వేలన్నీ కూడా దిల్ రాజు గారు కానీ లేదంటే సర్జనార్ గారు మొన్న ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తాడు సైజన గారు, మరి ప్రజలు ఇంత ఘోరం అడుగుతున్నారు, మరి మీరు మాట్లాడదా? సర్జనార్ గారు కూడా కలుస్తాం, అలా దిల్ రాజు గారికి మంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా కలుస్తాం, కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా కలుస్తాం. ఇంతమంది ప్రజలు ఇంత సహకారం అడుగుతారు, ఇంతమంది మద్దతు ఇచ్చారు, వీళ్ళు అడుగుతున్నారు, సంతకాలు కూడా పెట్టారు, మరి మీరేమంటారు? ఇంకా ఇలాగనే టికెట్ల రేట్లు పెంచుతారా? ఆ తినుబండరాగల రేట్లు పెంచుతారా? ఈ పార్కింగ్ దోపిడీ ఏంటి? అసలు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిన పార్కింగ్ కనీసం ఫ్రీ పార్కింగ్ ఇవ్వకుండా దోపిడీ చేస్తూ 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇదేంటి అని మేము మళ్ళీ ఉద్యమాలు అడుగుతాం. వాళ్ళు వినకపోతే ఫిలిం ఛాంబర్ ముట్టడి చేస్తాం, లేదంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఛాంబర్ ముట్టడి చేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలుస్తాం. వాళ్ళు వినకపోతే ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పని ద్వారా మా ఉద్యమం ఆగదని ఈ ఐబొమ్మ ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు ఐబొమ్మ రవి చేసింది కరెక్ట్ అంటున్నారా అండి? మీ అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం తను చేసింది కరెక్ట్ అని మేము అనట్లేదు, తను చేసింది తప్పే. కానీ ఆ తప్పు ఎందుకు దేని వల్ల చేయాల్సి వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకు వస్తానంటే ప్రజలు ఆలోచించి చెప్తా ఉన్నారు ఒక సోషల్ మీడియా ద్వారా, తను మా పేద ప్రజలకు సామాన్య ప్రజలకు తన దేవుడు అని మొక్కుతా ఉన్నారు. ఎందుకు మొక్కుతున్నారు? ఈ రోజు మీరు ఈ దోపిడీ చేస్తున్నారు కాబట్టి కదా వాళ్ళు మొక్కేది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అంటే తను చేసింది తప్పే కావచ్చు, సరే కానీ తను చేసింది తప్పని కూడా ప్రజలు నిజం వాళ్ళు అమ్ముతున్నారు కదా, నిజం చెప్తున్నారు. ఐబొమ్మ గారి ఒక దేవుడు అంటున్నారు కదా, కాబట్టి కాదండి. అసలు సినిమా చూడ్డానికి థియేటర్ కి ప్రజలు వస్తున్నారా? అసలు ఎవరు లేరండి. మేము ఇక్కడ సందర్భ సేకరణ కోసం వచ్చినప్పుడు ఎవరు లేరు. అసలు ఏంటి అసలు సినిమా థియేటర్లోనా లేదంటే నార్మల్ గా ఉన్నాయన్న పరిస్థితి ఉంది. ఎందుకోసం అవుతుంది? ఎప్పుడు లేదు. నార్మల్ గా ఇప్పుడు 10-15 మంది 20 మంది వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి కొంతమంది బయట వాళ్ళకి తీరు అందరు వచ్చి సంతకాలు పెడుతున్నారు. అసలు మూసిపోయి అసలు పరిస్థితి లేదు. యా, థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి కార్యక్రమమే తలపెట్టినరు. ఐ థింక్ సామాన్యుల నుంచి కూడా మీకు మద్దతు డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు. సో మొత్తం మీద అది యాక్చువల్లీ ఇప్పుడు నిజం చెప్పాలంటే కూడా సామాన్యుడి ఒపీనియన్ కూడా అదే. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎందుకు చాలా మంది అభిమానిస్తున్నారు, అసలు ఆయన వేసిన తప్పేంది, మమ్మల్ని అందరినీ ఆదుకున్నాడు అన్నటువంటి మాట ఎందుకు చెప్తున్నారు అని అంటే, యాక్చువల్లీ ఆయన సినిమా థియేటర్ ఖర్చు లేకుండా చేసిండు అని ఆ పాజిటివ్నెస్ వచ్చింది. అదే కదా షాకింగ్. ఇప్పుడు అందుకే సజ్జనార్ అనే లాంటి వ్యక్తిని కూడా చాలా మంది క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. యాక్చువల్లీ సజ్జనార్కి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అట్లాంటి సజ్జనార్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ థియేటర్ల దోపిడీ ఆపచ్చు కదా, మీరు మాట్లాడచ్చు కదా, గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కదా, ఫస్ట్ అవి చేయండి, ఆ తర్వాత ఐబొమ్మ రవి మీద చర్య తీసుకోండి అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఇది సామాన్యుడి యొక్క ఒపీనియన్ లాగా మనకైతే అనిపిస్తోంది. సో దీన్ని ఒక ఉద్యమం రూపంలో కూడా కొంతమంది యువకులు తీసుకెళ్తున్నారు అండ్ సంతకాల సేకరణ చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా అనేది తర్వాత, కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సామాన్యుడికి లాభం చేయాలి, ఆర్ సామాన్యుడిని ఆదుకోవాలి. మిడిల్ క్లాస్ పర్సన్ అయితే థియేటర్లకు అసలు కూడా రావట్లేదు. ఆ పరిస్థితి ఉండద్దు అనేదే ఇప్పుడు ఈ ఉద్యమానికి నాంది అని కూడా మనం చెప్పొచ్చు. ప్రకారం పార్కింగ్ ఫ్రీ కదా థియేటర్లలో, ఎందుకు వసూలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. కానీ మీరు సమాధానం చెప్పండి. రమ్మని మరి సార్ ఏడికే వచ్చిన రోడ్డు మీద లేక థియేటర్కే వచ్చినాం కదా, థియేటర్కే వచ్చినాం కదా, మేము థియేటర్కే రమ్మనండి. రమ్మనండి సార్, రమ్మనండి. మేము ఆడిపోతాం. మనం అడుగుతా తప్ప కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ దోపిడీ, ఈ వ్యవస్థ, ఇదంతా మనం ఈరోజు అడుగుతున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా దీనిపై సంతకాలు చేయాలి. ఈరోజు మద్దతు ఇస్తేనే మనం కూడా ఏ రోజైనా మనం ఉద్యమం చేస్తేనే మనం ఉద్యమం ద్వారా సంపాదించుకున్నాం తప్ప ఇంకొకటి కాదు. మీరందరూ కూడా దీనిపై సంతకాలు చేయాలి. దోపిడీ చేస్తా ఉన్నారు ఈ సినిమా వ్యవస్థ అంతా, ఈ వ్యవస్థ కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా మనందరం కూడా ఇక్కడ సంతకాలు చేయాలని మిమ్మల్ని అందరూ మేము సంతకాలు చేయాలి. మా యూత్ ఆర్గనైజేషన్ గా ఈరోజు సంతకాలు చేయడానికి వస్తాం. మీరందరూ కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
అందరూ నిజాయితీగా మనం తప్పు చేయట్లేదు. మనం కోరుతున్నాం ఈ సినిమా టికెట్లు కానీ లోపల అనేక రకాల అక్కడ ఉన్నటువంటి పాప్కార్న్ కానీ చిన్న థమ్స్అప్ కూడా వందలాది వేలాది రూపాయలతో ఇక్కడ ఈరోజు చేస్తా ఉన్నారు. అనేక దోపిడీ చేస్తా ఉన్నారు, వసూలు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మీరు అందరూ కూడా సంతకం పెట్టారు కదా, నిజంగానే సినిమా టికెట్ల రేట్లు సామాన్య మానవుడికి అందలేకుండా ఉన్నాయా? సంతకం పెట్టండి. బ్రదర్ ఎట్లా అంటే సామాన్య మానవుడికి అందుకోకుండా ఉన్నాయి అసలు టికెట్ల రేట్ ఎట్లున్నాయి? మార్పు రావాలి అంటే ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్ స్నాక్స్ కానీ ఏది కొనాలన్నా ధరలు బాగున్నాయి. దీనికోసం మనం అందరం కలిసి సపోర్ట్ చేయాలి. దోపిడీ చేస్తా ఉన్నారని ఒకవైపు ఈ వ్యవస్థనే తెలంగాణ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సోషల్ మీడియా వల్ల చెప్తా ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా వల్ల చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ సినిమా ఉన్నటువంటి దోపిడీ మాఫియా కూడా అడ్డుకోకుండా దీని ఉన్న ప్రభుత్వం కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు నిజంగానే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, రేట్లు కానీ ప్రీమియం షోలు కానీ వాడితే మేము ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుంటామని. అదే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ సినిమాకు టికెట్లు పెట్టుకోవడానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి తినుబండ రేట్లు చిన్న పాప్కార్న్కు 10 రూపాయలు బయట ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పాప్కార్న్కు 1000 రూపాయలు 500 రూపాయలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కూల్ డ్రింక్ 10 రూపాయలు 20 రూపాయల కూల్ డ్రింక్ ఇప్పుడు 300-400 రూపాయలు పెట్టి ఇదే సినిమా థియేటర్లో కొనాల్సిన అవసరం ఉంది. దీనిపై మా ప్రోగ్రెస్ యూత్ లీగ్ పీవైఎల్గా ఉద్యమాన్ని మేము రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి